ఆగండి 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 అని చెప్పేసి మా పార్టీ తరఫున చెప్తున్నాం. రైట్ ఓకే యాదగిరి గారు శ్రీనివాస్ గారు వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ చెప్పండి గారు నేను చెప్పండి శ్రీనివాస్ గారు నేను ఏం చెప్తున్నా అంటే బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టుగా అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించడం కాదు. ప్రజల మధ్యలో చర్చ జరగాలి. ఈ డబ్బంతా కూడా ఎవరిది, ఎవరు కట్టాలి? ఎందుకంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా, 100 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా తెలంగాణ ప్రజల సొమ్ము. వారు కట్టిన పన్నులతోటే రేపొద్దున అభివృద్ధి జరుగుతా ఉంది తప్పితే ఇది ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానురీతిగా నేను ఖర్చు పెడతానంటే, ఇష్టానురీతిగా జేబు నింపుకుంటాం అంటే, ఇష్టానురీతిగా దోపిడి చేస్తాం అంటే ఎవరు ఊరుకునేది లేదు. ఏ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఊరుకోరు. రెండు ప్రశ్న ముందు నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో నిలదీస్తున్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో దీని మీద చర్చ జరగాలి. డెఫినెట్ గా చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీని నిలదీసేది ఒకటే. మీరు ఇచ్చిన హామీలు 13 అంశాల్లో ఎన్ని అంశాలు మీరు పూర్తి చేసిన? 3 అంశాలు మాత్రమే. ఇంకా 10 అంశాలు అట్లాగే ఉన్నాయి. వాటి మీద మీరు డెఫినెట్ గా మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు ఇచ్చిన హామీలతోటే మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో వాటికి ఇవ్వాలి. తెలంగాణ రైతుల గురించి కానీ, రైతు భరోసా కూడా, రైతు కూలీల గురించి, తర్వాత పెన్షన్, ఇది వృద్ధులకు పెన్షన్ కానీ, మహిళలకు 2,500 రూపాయలు కానీ, బ్యాంకులకు కానీ, వీళ్ళన్నిటి మీద మీరు డెఫినెట్ గా నిర్ణయం తీసుకోవాలి. ప్రతి చర్చలో ప్రతి భాగం వచ్చి మాట్లాడతాను. రేపు ఒక నిమిషం బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నూకలు జల్లిన ఈ తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు అవకాశం ఇచ్చారు. తర్వాత 20 నెలలు ఈ 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే వాళ్ళు అభివృద్ధి చేయలేక, కుంటుపడి సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేక మరి ముందుకు పోలేకపోతా ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా టోటల్ గా చిన్న భిన్నం అయిపోయింది. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఒకటే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి. వెంకరెడ్డి గారు ఒక క్వశ్చన్ మీకు ఫైనల్ గా టైం అప్. రేవంత్ రెడ్డి చంద్రబాబుకు శిష్యుడు. చంద్రబాబు బీజేపీలో ఇప్పుడు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. మొత్తానికి మోడీ డైరెక్షన్లోనే, చంద్రబాబు మోడీ డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు. అంటే కాంగ్రెస్ బీజేపీల మధ్య బంధం ఒకటి ఇప్పుడు బయటపడింది. ఈ అంశంలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణకి ఏం చెప్తారు? టైం అప్, ఒకటే నిమిషాలు క్లోజ్ చేయండి. ఈ బంధానికి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు టీడీపీలు ఉన్నారు. మాకేం సంబంధం అని నాకు అర్థం కాదు. ఎస్, ఎన్డీఏ అలయన్స్ లో ఉంటుంది తప్పితే మాకేం సంబంధం వాళ్ళతోటి? మేము తీసుకునే నిర్ణయాలు మాకుంటాయి, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి శిష్యులా కాదా అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. వాళ్ళు ఏమైనా మధ్యలో చీకటి ఒప్పందాలను వాళ్ళు చెప్పుకోవాలి తప్పితే మాకేం సంబంధం? భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసం తీసుకుంటుంది తప్పితే, ప్రజల మధ్యలో ఉంటుంది తప్పితే, ప్రజల అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాల కోసం మేము తీసుకుంటాం తప్పితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కోసం వీళ్ళ కోసం తీసుకోదు. బంకచర్ల గురించి మాట్లాడుతున్నారు. బంకచర్ల గురించి కూడా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ దాన్ని పూచిగా చూపించి ముందుకు పోతున్నది తప్పితే ఎట్టి పరిస్థితుల్లో ఆ నిర్ణయం జరగదు, రాదు కూడా. వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటారు. నేనేమంటున్నా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మీకు ఇచ్చిన అధికారము, అవకాశము, 9 సంవత్సరాలు ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు? కేసీఆర్ గారు ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. చెప్పి మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు రావాలి. నిజంగానే మీరు గెలవాలంటే మీరు తెలంగాణ ప్రజల మనుషుల్ని గెలుచుకోవాలి తప్పితే మీరు ఇష్టానురీతిగా లక్షల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తామంటే డాక్టర్ వెంకటరెడ్డి గారు, అలాగే కోటేశ్వరరావు గారు అనలిస్టు, మల్లపేక యాదగిరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సుదర్శన్ రావు గారు మరి కాంగ్రెస్ పార్టీ. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. చూడాలి సిబిఐ విచారణలో నిజాలు ఎలా బయటకు వస్తాయి. దీంట్లో బీఆర్ఎస్ దోషిగా